నమో వెంకటేశాయ నమః. తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నప్రసాదం అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామివారి గొప్ప భక్తురాలు అయిన తరిగొండ వెంగమాంబ గారు భక్తులకు అన్నదానం చేయడం చాలా పవిత్రమైన సేవగా భావించేవారు. ఆమె స్వయంగా యాత్రికులకు భోజనం పెట్టి సేవ చేసేవారు. ఆమె చేసిన గొప్ప సేవను గౌరవిస్తూ తిరుమలలో భక్తులకు ఉచితంగా ఇచ్చే అన్నప్రసాదానికి వెంగమాంబ అన్నప్రసాదం అని పేరు పెట్టారు. భక్తులకు అన్నం పెట్టడం అన్నదానం అని పిలుస్తారు. ఇది చాలా పుణ్యమైన సేవగా భావిస్తారు. మనందరం చాలామంది తిరుపతిలో వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్తాము, అన్నప్రసాదాన్ని స్వీకరిస్తాము. మనం ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చే మార్గంలో మనకి ఒక ఊహా చిత్రం ఉంటుందండి. ఎంతమంది దాన్ని గమనించారో నాకు తెలీదు. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాలలో వెలసి ఉన్న పంచ దివ్యక్షేత్రాల ఊహా చిత్రం. లక్షలాది సంవత్సరాల క్రితం వేదాంతాలను వెల్లువేసిన ఎందరో మహారుషులు చెప్పబడిన ఈ పంచక్షేత్రాలైన శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలలో వరుసగా వెలిసిన దేవతామూర్తుల ఊహా చిత్రాలను రూపొందించబడింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.